పథకం కింద మాకు మంజూరైంది. మంజూరైన తర్వాత సార్లు వచ్చిర్రు, సెక్రటరీ సార్ వచ్చి ఇక్కడ మీకు మంజూరైంది, మీరు ఇల్లు కట్టుకుంటారని చెప్పారు. మాకు ఆ టైంలో మాకు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నట్ల మేము టైం కోరినాం. మా టైం కోరితే మీరు సంతకం పెట్టుదమ్మా, మీరు మీకు దిగినప్పుడు కట్టుకోరు కానీ సంతకం అయితే పెట్టుకున్నాను కానీ మా భార్య సంతకం పెట్టింది. పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మేము అడిగిన తర్వాత మరి ఇందిరమ్మ ఇల్లు మా పేరు మీద ఉంది కదా, కట్టుకోవచ్చు అంటే కట్టుకోవచ్చమ్మా, మీ సంతకం పెట్టినా ప్రొసీడింగ్ని క్యాన్సిల్ చేయలేరు, అక్కడి నుంచి కట్టుకోవచ్చు అని చెప్పి సెక్రటరీ మనకు చెప్పడం జరిగింది. సెక్రటరీ సార్కి అడిగితే కట్టుకోవచ్చు, క్యాప్చర్ తీసుకున్నాడు. మేము పని చాలు చేసుకున్నాం. ఏ సార్ కూడా వచ్చి ఇక్కడ చూసిండు, బేస్మెంట్ లెవెల్ చూసిండు, అంతా అయిపోయింది. డబ్బులు వాడే టైంకు ఆధార్ మ్యాపింగ్ పెండింగ్ ఉంది. ఆధార్ మ్యాప్ పెండింగ్ ఉంటే మా భార్యతో ఆధార్ మ్యాప్ కూడా చేయించిన 1 మంత్ తర్వాత కూడా నాకు డబ్బులు రావడం లేదు. మరి మిగతా వాళ్ళకు 3 బిల్లులు వచ్చినాయి. ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ నుంచి పడితే గోడల నుంచి స్లాబ్ ఏరియా వరకు వచ్చినాయి పైసలు. మరి ఈ డబ్బులు కూడా అకౌంట్లో డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఇక్కడ పేమెంటు బిఎల్ స్టేజ్లో ఉన్నటువంటి పేమెంట్ రావడం లేదు. మరి దీన్ని సెక్రటరీ సార్ని అడిగితే పైసలు డబ్బులు వస్తాయని చెప్పింది. ఆధార్ మ్యాపింగ్ అయిన తర్వాత కూడా 1 మంత్ అయినా కూడా డబ్బులు పడడం లేదు. ఇదే విషయాన్ని అడగకుండా ముందు 1 మంత్ కన్నా ముందు ఒక 20 డేస్ ముందు నాకు మెసేజ్ రావడం జరిగింది. మీ యొక్క ఇందిరమ్మ ఇల్లు రద్దు చేయబడ్డదని మెసేజ్ వచ్చింది. నేను వెంటనే ఏసారికి ఫోన్ చేసిన, సార్ ఏమైంది సార్ అంటే, లేదు మీరు అప్పుడు సంతకం పెట్టారు కదా, అది ఫస్ట్లో అట్లా లిస్ట్లో పోయింది కాబట్టి అట్లా పోయిందని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, క్లియర్ చేస్తా అని చెప్పడం జరిగింది. నేను ఎంపీడో సార్ని అడిగితే ఇప్పటికి కూడా ఆధార్ మ్యాపింగ్ పెండింగ్ ఉన్నదని చెప్తున్నారు. నేను ఆధార్ మ్యాపింగ్ పెండింగ్ అంతా అయిపోయింది, కాకపోతే ఎవరో అధికారులు ఇక్కడ ఉన్నటువంటి వాడు లీడర్లు ప్రోద్బలంతోనే నాకు, ఎందుకంటే వాడు ఎట్లా ఇల్లు కడతాడు, వాడు సంతకం పెట్టిండు, క్యాన్సిల్ అయిపోయింది ఇల్లు అని అధికారులను బెదిరించడం జరిగింది. దానివల్లనే ప్రోద్బలంతో నాకు మెసేజ్ రావడం జరిగింది. దాంతోనే బిల్లు ఆగడం జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది. కంపల్సరీ నాకు బిల్లు రావాలి, ఎందుకంటే థర్డ్ బిల్లు మొన్ననే పడ్డది రీసెంట్గా. ఇక్కడ ఉన్నటువంటి వేరేళ్ళు కట్టుకున్నది థర్డ్ బిల్ వచ్చింది. మరి మనకు కూడా బిఎల్ స్టేజ్ వరకు బిల్లు రావాలి కదా. అధికారులు వస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఏసారేమో డబ్బులు వస్తాయి, వెయిట్ చేయాలి, ఒక 1 మంత్ పట్టవచ్చు, 2 మంత్ పట్టవచ్చు అని చెప్తారు. ఇప్పటికే బిఎల్ స్టేజ్ వరకు ఉంది. ఈ డబ్బులు మనకి ఇప్పుడు డబ్బులు వస్తేనే మేము పని చాలు చేసుకుంటాం. ఇగో ఆధార్ మ్యాపింగ్ అయింది, 1 మంత్ అయిపోయింది సార్. ఇక్కడ ఉన్నటువంటి 1 మంత్ అయిపోయింది, ఇప్పటికీ డబ్బులు రావడం లేదు. నేను హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసిన, ఇక్కడ స్టేట్ తెలంగాణ గవర్నమెంట్కు, అక్కడ ఫిర్యాదు నమోదు కొరకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఆధార్ మ్యాపింగ్ పెండింగ్ ఉంది మీది అంటున్నారు. నేను 1 మంత్ అయ్యి ఆధార్ మ్యాపింగ్ పెండింగ్ చేసిన, మరి ఏం ప్రాబ్లం ఉంది అంటే ఎంపీడీఓ సార్ కూడా అదే చెప్తున్నాడు. మరి ఏసారి ఆధార్ మ్యాపింగ్ అయిన తర్వాత అప్లోడ్ చేసిండా చేయలేడా అది డౌట్ ఉంది. ఎందుకంటే వాళ్ళ అధికారుల వాళ్ళ ఇక్కడ లీడర్ల ప్రోద్బలంతో కూడా ఇది ఆగిపోవచ్చని నాకు అనిపిస్తుంది. దయచేసి నాకు న్యాయం చేసి ఆ బిఎల్ స్టేజ్ వరకు ఉన్నటువంటి ఆ బిల్లును నాకు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాను.